వ్యాధి, మరణం, విడాకులు, మీ జీవితంలో ఏ ఘోరం జరుగుతున్నా సరే, మీకు అత్యంత చెడ్డవి జరుగుతున్నప్పటికీ మీరు నిరాశ చెందడానికి, దుఃఖపడడానికి, కృంగిపోవడానికి ఎలాంటి కారణం లేదు. ఎందుకంటే మీరిక్కడికొచ్చింది ఏమీ లేకుండానే. ఏమీ జరుగుతున్నా ఎలాగో లాభం వైపే ఉన్నారు. అలాగే మీరు వెళ్లేటప్పుడు తీసుకువెళ్లేది ఏమీ లేదన్నది ఖాయం. దేని గురించి ఏడుస్తున్నారు? దేని గురించి? లేదు 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 తెలుసా, వాళ్ళు ఏమన్నారో, వాళ్ళు ఏం చేశారో, వాళ్ళు నన్నిలా చూశారు, వాళ్ళది అన్నారు, వాళ్ళు ఇది అన్నారు, వాళ్ళు అది చేశారు, వాళ్ళు అది చేశారు. ఎవరేం చేసినా సరే మీకు మీరే ఎంతటి దారుణమైన పని చేసుకుంటున్నారో చూడండి. మిమ్మల్ని మీరే దుఃఖంలోకి నెట్టుకుంటున్నప్పుడు మీకు ఎవ్వరూ ఏమీ చేయనక్కర్లేదు. ఒకవేళ మిమ్మల్ని మీరు ఒత్తిడికి, నిరాశకు, దుఃఖానికి, కుంగుబాటుకు లోను చేసుకుంటే మీకు శత్రువులు అక్కర్లేదు, మీకు మీరే చేసుకుంటున్నారు. అది చాలా బాగా చేసుకుంటున్నారు. ఇకనైనా మీరు దీని నుండి బయటపడాలి.